పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అధికారుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యాసాగర్ ఉద్యోగుల పదోన్నతులు, పీఆర్సీ చైర్మన్ నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి కోరారు. గ్రేడ్ 5 కార్యదర్శులకు ఇతర శాఖలతో సమానంగా 28,000 రూపాయలు జీతాలు ఇచ్చేలా ఉత్తర్వులను సవరించాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ కోరారు. మరి రాష్ట్ర సంఘ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ని వాళ్ళ పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు. హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దాన్ని సరళీకృతం చేసి సింప్లిఫై చేయమని అడుగుతున్నాం. ఇన్నాళ్ళకి దాన్ని కాస్త సరళీకృతం చేయటం వలన మంచి రిజల్ట్ ఇవాళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దాని వలన వచ్చింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన రీకేటగరైజేషన్ కూడా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. 4-5 వేల మందికి ప్రమోషన్లు కల్పించే అవకాశం ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో జరిగింది. ఇంకా ప్రమోషన్లు అందుకునే వాళ్ళు ఇంకా 3-4 వేల మంది ఉన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా పంచాయతీరాజ్ అధికారులని, పంచాయతీ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాం. శానిటేషన్ మా ప్రధానమే, మా శక్తి మేరకు మేము చేస్తాము. శానిటేషన్కి సపరేట్గా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ నియమించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులందరూ 28,000 రూపాయల స్కేల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. మరి సహచార డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నందరికీ కూడా చాలా హై స్కేల్లోకి వెళ్తున్నసరికి మా వాళ్ళు ఎంత శ్రమ చేస్తున్నప్పుడు నిరుత్సాహానికి గురవుతున్నారు. మరి దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి 28,000 స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.